నేను కొంతమంది చాలామంది రైతులు కొన్ని విషయాలను ఆహ్, ఆహ్, లేపుతున్నారు. ఏందంటే హర్యానా ముర్రా అని మీకు బీహార్ గేదె, మహారాష్ట్ర గేదె లేకుంటే యూపీ గేదె తెచ్చి అమ్ముతున్నారు. దాని మీద మీ ఎవరు ఏమన్నా తప్పు జావేద్ భాయ్ చెప్పు. ఆ? ఎవరు తప్పు అది? నా దగ్గర వస్తే ప్యూర్ బ్రీడ్ ఉన్నది. నేను 1,50,000, 1,05,000, 1,70,000 చెప్తాను. గుర్తు 1,45,000. రైతులు ఏ విధంగా గుర్తుపట్టాలి? ఆల్మోస్ట్ అదే సేమ్ ఉంటున్నాయి. అదే బీహార్ బర్రెలు, యూపీ బర్రెలు, రాజస్థాన్ బర్రెలు 1,10,000, 1,20,000, 1,50,000. అవును. బ్రీడ్కి అక్కడే తేడా అయిపోయింది జావేద్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఇక్కడ మదార్బాయ్ దగ్గర ఉన్నాము, శంషాబాద్లో. ఆ, అందరికీ తెలుసు, ఎవరన్నా ఎక్కువ హైదరాబాద్లో ఎక్కువ గేదెలు సేల్ పర్చేస్లలో ఎవరన్నా ఎక్కువ 10 మందిలలో టాప్ 10లో అయితే మన మదార్బాయ్కి అయితే తెలుసు. ఆ గేదెలు అమ్మడంలో, ఇంకా గేదెల క్వాలిటీ ఇవ్వడంలో చూడొచ్చు మీకు. 200 గేదెలు దాకా ఉన్నాయి. ముర్రా, జాఫరాబాదీ, బన్నీ. ఎక్కువ మంది ఏదైనా ఒక బ్రీడ్ మీదనే వర్క్ చేస్తారు. కానీ మదార్బాద్ ఎలా ఉంటదంటే 3 బ్రీడ్ల మీద కూడా వర్క్ చేస్తారు. బన్నీ, జాఫరాబాదీ, ముర్రా. అది కూడా హర్యానా ముర్రా. ఆ విధంగా ఇప్పుడు కస్టమర్స్ కూడా చూడండి చూసుకుంటున్నారు. దాని డీటెయిల్గా అడుగుదాం, ఎక్కడి నుంచి వచ్చి ఏందనేది, ఇంకా మిల్కింగ్ ఏ విధంగా ఉంది గేదెలలో. ఇప్పుడు ఈ రోజు వచ్చిన లోడ్ కూడా చూపిస్తాను. లాస్ట్ దాకా వీడియో చూడండి. ప్రైజెస్ గురించి చెప్తాను, మిల్కింగ్ ఎంత ఇస్తున్నాయి చెప్తాను. ఇంకా బన్నీ ఉన్నాయి, జాఫరాబాదీ, ముర్రా 3 రకాలు ఉన్నాయి. అడుగుదాము. అస్సలాముఅలైకుం. వాలేకుం సలాం జావేద్ భాయ్. ఈ రోజు మొత్తం ఎన్ని లోడ్లు వచ్చినాయి? ఇది ఈ రోజు 2 లోడ్ వచ్చింది. 2 లోడ్. 11 ఓకే, 2 ముర్రా వచ్చినాయి. 2 కూడా ఓకే. వచ్చింది. ఎక్కువ మంది బన్నీ గురించి కూడా అడుగుతున్నారు. బన్నీ కూడా తెప్పిస్తున్నాం కానీ ఉంటలేదు జావేద్ భాయ్. అసలు రాగానే డైరెక్ట్ లోడ్లు వెళ్ళిపోతున్నాయి. బన్నీకి ఏంటంటే ముర్రా కన్నా బన్నీ ఏంటంటే మీకు ఓపెన్ గ్రేజింగ్ లో వచ్చేది ఎండాకాలము. బన్నీ గుజరాత్ లో హీట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అక్కడ వెదర్ అనేది ఆ విధంగా డ్రై వెదర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది బన్నీ తీసుకుంటారు ఇక్కడ రైతులు కూడా. కానీ మిల్క్ ప్రొడక్షన్ మంచిగా ఉంటుంది బన్నీది. ముర్రాది ఏంటంటే కాస్ట్ అనేది హై ఉంటుంది, మిల్క్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది. అందులో ఏంటంటే దాని కొంచెం డిఫరెన్స్, బన్నీకి దీనికి 20,000 డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ ఈక్వల్ ఉంటుంది, పాలు ఈక్వల్, క్వాలిటీ ఈక్వల్, అంతా ఈక్వల్. రీసేల్ కూడా ఉంటుంది. రీసేల్ మంచిది ముర్రాలో బన్నీ కన్నా కంపేర్ ఓకే. ఒక 6 months ఇది ప్రెగ్నెంట్ చేసుకుంటే మీకు మంచి రేట్ వస్తాయి. రైతులు ఇట్లా మన ఒక దగ్గర స్టాల్ ఫీడింగ్ కాకుండా ఓపెన్ గేజింగ్ లో ఏ బర్రె బెటర్ అని చెప్తారు? బన్నీ బెటర్. దాని తర్వాత జాఫరాబాదీ స్మాల్ సైజ్, మీడియం సైజ్. ఓకే. పెద్ద అంటే చాలా పెద్ద. అవును. బన్నీ మిల్క్ ఈల్డ్ ఏముంటది? మినిమం 12 లీటర్స్ నుంచి 18 లీటర్స్ దాకా ఉంటుంది. ఈజీగా దొరుకుతాయి బర్రెలు. మీరు తెచ్చేది. ఓకే, చూసుకోవచ్చు. మనకు ఇక్కడ ఒక రైతు వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? ఆల్రెడీ 6 తీసుకున్నారు కదా? 7 ఓకే, 7 తీసుకున్నారు. తర్వాత తీసుకోండి. మన క్వాలిటీ గేదెల క్వాలిటీ చూడండి, రింగ్ కానీ దాని అడ్డర్ క్వాలిటీ కానీ గేదెలు. ఒక్కొక్క దాని గురించి కూడా అడుగుదాము. మదార్బాయ్కి ఏం విధంగా ఉంది, ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది రాబోయే ఎండాకాలంలో? టైట్ అయిపోతుంది జావేద్ భాయ్, బర్రెలు దొరకాలంటే కష్టం. ఇప్పుడు రాను ఇప్పుడు ఎక్కువ అక్కడైతే ప్రెగ్నెంట్ తీసుకోవడానికి జరుగుతుంది. అక్కడ ఆపి 10 days 15 days ఈనిన తర్వాత ఒక 3-4 days అయినాక మనం అక్కడ నుంచి లోడ్ చేస్తున్నాం. మెయిన్ ఇష్యూ హైదరాబాద్లో ట్రేడర్స్లలో మెయిన్ ఇష్యూ హైదరాబాద్ అనే కాదు, మెయిన్ మనకు సెంటర్ హైదరాబాద్ వస్తుంది, ఆంధ్ర కూడా వస్తుంది. మెయిన్ కొంతమంది చాలామంది రైతులు కొన్ని విషయాలను లేపుతున్నారు. ఏంటంటే హర్యానా ముర్రా అని మీకు బీహార్ గేదె, మహారాష్ట్ర గేదె లేకుంటే యూపీ గేదె తెచ్చి అమ్ముతున్నారు. దాని మీద మీ జావేద్ భాయ్ చెప్పు. ఎవరు చెప్పు అది? నా దగ్గర వస్తే ప్యూర్ బ్రీడ్ ఉన్నది. నేను 1,50,000, 105,000, 170,000 చెప్తాను. 1,45,000. రైతులు ఏ విధంగా గుర్తుపట్టాలి? ఆల్మోస్ట్ సేమ్ ఉంటున్నాయి. అదే బీహార్ బర్రెలు, యూపీ బర్రెలు, రాజస్థాన్ బర్రెలు 1,10,000, 1,20,000, 1,50,000. అవును. బ్రీడ్కి అక్కడే తేడా అయిపోయింది జావేద్ భాయ్. మీ ఇష్టం ప్రకారం ఉన్నది. అవును. డబ్బులు ఎక్కువ కనిపిస్తాయి, బ్రీడ్ తీసుకోరు. అవును. అదే పోయి ఇదే తీసుకుంటారు. ఏంటంటే లేకుంటే రాజస్థాన్ ముర్రా, లేకుంటే యూపీ ముర్రా, ఇది తీసుకుంటారు. ఏంటంటే ఫ్రెండ్స్, మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మదార్బాయ్ ఉన్నారు. మీరు మదార్బాయ్ దగ్గర తీసుకోవాలని నేను చెప్పాను, ఎక్కడైనా తీసుకోండి, కానీ జెన్యున్ పర్సన్ దగ్గర తీసుకోండి. చూడండి, బీహార్ గేదె నేను ఇన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నాను, నాకే గుర్తుపట్టడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఉత్తరప్రదేశ్కి, బీహార్కి, ముర్రా గేదెలకి.
ఉత్తరప్రదేశ్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంటది కదా, బాడీ ఉత్తరప్రదేశ్ సైజ్ ఏదైతే అంతా ఇంకా మంచిగా అనిపిస్తాయి బాడీ సైజ్. అది సేమ్ ముర్రా అంటే క్వాలిటీ ఇంకా వేరేది ఇక్కడ మన హైదరాబాద్ లో చాలా బిహారీలు డైరీ ఆన్ చేసి అమ్ముతున్నారు. ఓకే వాడు ముర్రా తీసుకొస్తలేదు, బీహార్ బిహారీ నుంచి. గీదలే అది. అవును అది కరెక్ట్. అది పోయి చూసుకో, అవును. పేరు అడుగు, ఓనర్ ఎవరు ఉన్నారు అని అడుగు. అది బిహారీ అంటే 100% వాడు బీహార్ నుంచి బరువు తీసుకొచ్చి అవును. అమ్ముతున్నారు. అది 3 లీటర్స్ 4 లీటర్స్ 4.5 అది లీటర్స్ 3-4 మంత్స్ అంతే. అది కూడా 3-4 మంత్స్, అవును. దాని తర్వాత ఏం లేదు. దానికన్నా అంటే మళ్ళీ మనం చూస్తే మన దగ్గర గ్రేడెడ్ ముర్రా అనుకోవాలి మంచిది అనుకోవాలి. అవును అది కూడా మంచిది కాదు, అవునవును. కానీ కంపేర్ చేసుకుంటే గ్రేడెడ్ ముర్రా చేసుకుంటే. బెటర్. మీరు మార్కెట్లలో దొరికేది, సంతలలో దొరికేది బెటర్ బీహార్ కన్నా, గేదె కన్నా. జావేద్ భాయ్ దానాలు కూడా పత్తి చెక్క 30 రూపీస్ అయిపోయింది. గంది పొట్టు వైట్ తీసుకుంటే అది కూడా 28-29 రూపీస్ అయిపోయింది. గోధుమల పొట్టు 22 రూపీస్. మళ్ళీ జొన్న సుప్ప కుట్టి తీసుకుంటే ఇది వాటర్ లెస్ ఉన్నది, ఇది 16 రూపీస్ పర్ కేజీ వస్తుంది. ఓకే ఇక్కడ ఓకే. కనిపిస్తుంది. ఓకే అదే నీళ్ళు కలిపి ఉంటే అది 9 రూపీస్ 10 రూపీస్ ఉన్నది. ఇది డబుల్ తీయాలి అంటే మినిమం 14 లీటర్స్ వరకు తీసుకోవాలి జావేద్ భాయ్. అవును. చూడండి కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేసినా మీరు ఫీడ్ అయితే మంచి గేదెలు తీసుకుంటేనే మీకు ఎక్కువ పాలు ఇచ్చేది. ఇన్వెస్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ మీద పెట్టొద్దు, ఇన్వెస్ట్మెంట్ అనేది గేదెల బ్రీడ్ల మీద పెట్టండి. అప్పుడు అనేది మీకు సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది. ఇప్పటిదాకా एक बार भैंस लेके आओ, बोलो एक बार लेके आ, खोल के लेके आ. वही भैंस लेके आओ. हेलो, वही भैंस लेके आ एक बार. इसके बारे में సార్ చెప్పండి మా వారి దీని గురించి. గేదె క్వాలిటీ చెప్పండి. చూడండి గేదె క్వాలిటీ చూడండి. ఇప్పుడే తీస్తుంటే వీడియో జావేద్ భాయ్ బర్రె చూస్తే క్వాలిటీ గురించి రైతులు చెప్పాలి, మీరు చెప్పడానికి అవసరం లేదు, నేను చెప్పడానికి అవసరం లేదు. అవును బంగారమే ఉంటాయి. బంగారం కనిపిస్తుంది. ఆల్రెడీ సేల్ అయింది అది. అదే చూడాలి, వాళ్ళు ఒక 7 యానిమల్స్ తీసుకున్నారు, దాంట్లో 7 యానిమల్ తీసుకున్నారు. ఇది చూడండి ముర్రాకు క్వాలిటీ చూడండి. ఇందులో ఎన్నో లాక్టేషన్ ఉంటుంది? సెకండ్ లాక్టేషన్. ఓకే సెకండ్ లాక్టేషన్ మీద దూరం నుంచి స్ట్రక్చర్ చూపిస్తున్నాను చూడండి. అడ్డర్ క్వాలిటీ చూడండి. ఈ రోజు వచ్చిందా? అవును. ఎంత కెపాసిటీ ఉంటుంది? ఇది 18 దాకా వేయాలి జావేద్ భాయ్. 18. ఓకే 18 లీటర్ కెపాసిటీ గేదె చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంటాయి గేదెలు క్వాలిటీ. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఈ గేదెని చూపిస్తాను. ఒకటే గేదె కాదు, అన్ని గేదెలు మీరు వచ్చి 200 గేదెలలో నచ్చిన గేదె తీసుకోవచ్చు. నేను ఒక్కొక్క గేదె గురించి ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఇంకొకటి వస్తుంది మదార్ భాయ్, దీని గురించి చెప్పండి. ఇది 3 ఈత. దీని హైట్ చూడండి, మనకు 3 ఈత. చెప్పడానికి నేను చెప్పొద్దు 2 ఈత అని, అవును కానీ యాక్చువల్ 3 ఈత. 3 ఈత. ఇద్దరు పల్టా దో, ఇద్దరు పల్టా. రోకే రకో అటర్ కావాలి. ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి. దీని అడ్డర్ చూడండి ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో. అడ్డర్ క్వాలిటీ ఇంకా గ్యాప్స్ కూడా చూడండి. ఎప్పుడైనా మీరు ఏదైనా గేదె తీసుకున్నా అంటే రొమ్ముల మధ్యలో గ్యాప్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇద్దరు పల్టా, ఇద్దరు లేకే అవసరం. చూడొచ్చు. ఎప్పుడన్నా కొమ్ముల దగ్గర మనకు రింగ్ ఉండాలని అవసరం ఉండదు. ముర్రాలో కొంచెం దూరం కూడా ఉంటుంది. అందే ఈ విధంగా చూడండి. దీని నిలబడే స్టైల్ చూడండి, అడ్డర్ క్వాలిటీ అవన్నీ చూసుకోవచ్చు మీరు. कितना देगी मिल्क कैपेसिटी इसका? జావేద్ భాయ్ ఈజీగా 16 లీటర్స్. 16 లీటర్ కెపాసిటీ. ఓకే 16 లీటర్ కెపాసిటీ ఉంది గేదె. ఎప్పుడన్నా మీరు ఇక్కడ మీరు ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ మిల్కింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉండడానికి రూమ్స్ అవన్నీ ఉన్నాయి చూడండి అక్కడ అని. మజార్ భాయ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా కొత్త రైతులు తీసుకొని వెళ్తారు మీ దగ్గర, వాళ్ళకి ఏమన్నా మీరు సలహాలు సందేశాలు అందరూ ఎవరైనా జావేద్ భాయ్ నా దగ్గర తీసుకున్నా కూడా తీసుకోలేకుంటే కూడా నేనైతే మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా ఉంటాయి ఇక్కడ. ఏం సలహాలు కావాలి, షెడ్ ఎట్లా కట్టాలి, దానాలు ఎట్లా కట్టాలి, ఫీడింగ్ ఎట్లా ఇవ్వాలి, బ్రీడ్కు మార్నింగ్ ఏం చేయాలి, ఈవినింగ్ ఏం చేయాలి, కొత్తగా వస్తే ఏం చేయాలి, దానికి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కూర్చొని. కొంతమందికి లోన్స్ శాంక్షన్ అయ్యి సెంట్రల్ లోన్స్, చాలా మంది లోన్స్ ఇప్పుడు ఉన్నారు. వాళ్ళకి మన కొటేషన్ వస్తుంటుంది సార్? అవును కొటేషన్ ఇస్తున్నా నేను. వస్తున్నా. దానికి ఏమైనా చార్జ్ చేస్తారా కొటేషన్? లేదు 0% చార్జెస్. ఓకే మీ దగ్గర గేదెలు తీసుకోవాలా సార్? డెఫినెట్ గా అక్కడ నా అకౌంట్ నెంబర్ ఉంటాయి. అవును అవును ఎగ్జాక్ట్లీ. అది చూడండి ఎవరైనా లోన్. సార్ నేను రైతులాగా అమ్మలేదు కాదు, ఇది కమర్షియల్. నాకు కరెంట్ అకౌంట్ ఉన్నది, నా డైరీ రిజిస్ట్రేషన్ ఉన్నది, అవును జిఎస్టీ కూడా ఉన్నది, అంతా ఉన్నది. చూడండి ఎవరైనా ఇమీడియట్ గా నాకు చాలా మంది కాల్ చేస్తారు ఫ్రెండ్స్. ఏమనంటే ఇక్కడ చాలా మంది ఏమని చేస్తున్నారు అంటే లోన్ శాంక్షన్ అవుతుంది, సెంట్రల్ లోన్ ఇంకా స్టేట్ లోన్స్ శాంక్షన్ అవుతున్నాయి, అప్పుడు కొటేషన్ ఇంపార్టెంట్. అందుకనే ఎవరైనా కొటేషన్ కోసం కూడా ఇక్కడ రావాలంటే వచ్చి మదార్ భాయ్ కాంటాక్ట్ చేయండి. జిఎస్టీ బిల్ ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉండాలి, ఆ విధంగా ఉన్నాయి. ఇంకా మెయిన్గా ఏంటంటే క్వాలిటీ చూసుకోండి. ఆ విధంగా వీళ్ళు ఇసుకే బాగా పోతాం. ఇది కూడా 2 ఈతలో ఉన్నది. 2 ఈత ఠీక్ చూసుకోవచ్చు. అది కూడా ముర్రా రింగ్స్ చూసుకో. ఇది एक बार एक भैंस को लेकर इसको भी लेकर इधर पलटा.
ఈ గేదె చూడండి. రింగ్ రింగ్ కావాల్సంటే ఈ విధంగా రింగులు కూడా ఉన్నాయి మీకు. మీకు చెప్పే అవసరం లేదు. ఒక 200 గేదెలో నచ్చిన గేదె తీసుకోవచ్చు. ये कितना मिल्क लीटर रहता है इसका? 16 to 18 లీటర్స్. 16 to 18 లీటర్స్. ఓకే. ये ఇది 16 లీటర్స్. 16 లీటర్. ప్రైజెస్ అయితే చూడండి. బన్నీ, జాఫరాబాదీ, ముర్రాలో మదార్ భాయ్ యావరేజ్ ప్రైస్ ఏముంటుంది? ప్రెసెంట్ ఈ మార్కెట్కి 2 ఈతలు మనం 3 ఈతలు మంచి క్వాలిటీ 14+ తీసుకుంటే మినిమం 130 నుంచి స్టార్ట్ అనుకోండి. 130 నుంచి 130 నుంచి మనకు 14 హెవీ అబోనే. సైజ్ ముర్రాలు చూస్తే 150 దాకా వెళ్తాయి. 150 దాకా వెళ్తాయి. ఇక్కడిది నేను రేట్ చెప్తున్నాను. అవును, హైదరాబాద్. అది ఇక్కడ వచ్చేదాకా నాకు ఒక బొర్రె మీద 18,000 ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. అవును. ట్రాన్స్పోర్టేషన్, కేర్ టేకర్, దానా, అక్కడ దళాలి, ఇంకా అక్కడ లోకల్ తిరగడానికి అంతా ఉంటాయి. అవును. ఆ ఎక్స్పెన్సెస్ తీసి మీరు క్యాల్కులేషన్ చేసి ఒక బొర్రె ఎంతలో వస్తున్నాయి. అవును. ఓకే, ఇది మొత్తం చూస్తున్నారు కదా. నేను ఇప్పుడు కూడా కాదు 10 సార్లు చెప్తున్నా, ఈ హైట్ చూసుకోండి, మెజర్మెంట్ తీసుకొని హర్యానా వెళ్ళి చూసుకోండి. నేను ఇచ్చే రేట్కి కూడా అక్కడ నువ్వు ఇంకా 10,000 వేసి తీసుకుంటావు ఎక్కువ. ఇక్కడ వచ్చినాక మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా ఉంటాయి. చూడొచ్చు. ఇంకో గేదె ఉంది. లేక అయితే పల్టా యాన్సీ పల్టా ఇదర్ సై. ఇది ఎన్నో లాక్టేషన్? ఇది 3 ఈతలు. 3 ఈతల్లో చూడొచ్చు. 3 ఈత. దీని एक बार रोको దీని అడ్డర్ చూడండి. అడ్డర్ పొజిషన్ చూడండి. మిల్కింగ్ బఫెలో అని తీసుకున్నా. ఇంకా చూడలేదు నేను కొమ్ములు అవన్నీ చూడలేరు. జస్ట్ పాలు ఇస్తుందని. చర్మం పల్చటి చర్మం ఉంది. అడ్డర్ క్వాలిటీ మెయిన్ అడ్డర్ చూసే తీసుకోవాలి. గేదె చూసుకోవచ్చు. దీని అడ్డర్ చూడండి. ఆవుకున్నట్టున్నది అడ్డరు. మిల్క్ పల్టాది. ఎంత దాకిస్తుంది మిల్క్ కెపాసిటీ? దీనిది పూటకు 9 లీటర్స్ ఇవ్వాలి. 18 లీటర్ కెపాసిటీ ఇస్తుంది. అది చూడొచ్చు మీరు. వీళ్ళు ఏంటంటే మీరు ఇక్కడ మీరు మిల్కింగ్ చూసి తీసుకొని వెళ్ళొచ్చు. ఉండి 2 times చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. మరి 18 అంటే రాదు. అది వీళ్ళు లోడ్లు వచ్చినాయి కాబట్టి యావరేజ్ ఎన్ని చూసుకోవచ్చు మిల్క్ ఇప్పుడు మనం? 14 యావరేజ్. ఆన్ యావరేజ్ 14 చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే రైతులు సరిగా తినిపియరు మన దగ్గర. నిజం చెప్పాలంటే ఫెయిల్ అవుతున్నారు ఎక్కువ. అంటే 50% ఫెయిల్ అయ్యే అవకాశం అంటే అది ఏమన్నా ఫ్యాక్ట్ మాట్లాడుతారు చూడండి. రైతులది కూడా తప్పులు ఉంటాయి. గేదెదని కాదు, మనం మంచి ఫీడ్ పెడితే మంచి బ్రీడ్ తీసుకుంటే ఎప్పుడన్నా మంచిదే మిల్క్ ఇల్డ్ ఉంటుంది. ఎవరైనా మెయిన్గా అంత కాస్ట్ పెట్టలేం మనం. ముర్రాకి 150 అంటే బన్నీ తీసుకోండి, అంతే మిల్క్ ఇల్డ్ ఉంటుంది. క్వాలిటీ ఆ విధంగా ఉంటుంది. అవి కూడా ఉన్నాయి. బన్నీ బెటర్ బ్రీడ్, తక్కువ మెయింటెనెన్స్లో ఎక్కువ పాలు ఇచ్చే దాంట్లో చెప్పొచ్చు. ఇసుకే బాగానే పోతాం పల్టా. ఇది 2 ఈతలు. 2 ఈత. దీన్ని చూడండి. కొమ్ములు, దీని స్ట్రక్చర్ చూడండి. సెకండ్ లాక్టేషన్. मिल्क यील्ड कितना मिल्क रहता है इसके पास? इसका नहीं अभी 15 लीटर तो होगा. ओके 15 लीटर చెప్పొచ్చు. లేకే చూడండి. మదార్ బై సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది నేను దగ్గర పోయి కూడా చూపిస్తాను గేదెలది. ప్రతి గేదె అడ్డర్ సేమ్ ఉంటుంది మీకు. దాని స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. ఫేస్ కొమ్ములే కింద పైన దూరం ఉంటాయి, దగ్గర ఉంటాయి. కానీ గేదెలు అన్ని సమానంగా సేమ్. అడ్డర్ క్వాలిటీ కానీ దాని స్ట్రక్చర్, హైట్ అన్ని సేమ్. ఎవరైనా కానీ జావేద్ భాయ్ పాల్ బకెట్ ఫుల్ అయితేనే మనకు ఆదాయం వస్తాయి. లేకుంటే ఎవరే కూడా తీసుకోపోతే ఏం లేదు కాదు. ఇది అయితే పెళ్లి చేసుకుని భార్య లేదు కాదు. మనం సంసారం చేయాలి. బకెట్ నిండా పాలు ఇస్తేనే పని అవుతాయి. అందరికీ రింగ్ కావాలి, ఐశ్వర్యలాగా అందం కావాలి అంటే అందంకి డబ్బులు కూడా వేయాలి ఉంటాయి. అక్కడ అడిగినాక పారిపోతారు. అక్కడ వాళ్ళే లక్షలలో 3 లక్షలు 4 లక్షలు చెప్తారు. మనకు పాలతో సంబంధము. బ్యూటీలో వెళ్ళాలంటే ఇక మనకు అక్కడ కాంపిటీషన్లో వెళ్ళిన గేదెలే ఇక 10 లక్షలు కూడా చెప్తారు, 4 లక్షలు కూడా చెప్తారు. ఆ విధంగా ఉంటే ఇది చూడొచ్చు. ఈ గేదె కూడా ఎప్పుడన్నా మీరు క్వాలిటీ పరంగా కానీ వెళ్ళడం కన్నా మిల్క్ ఈల్డ్లో వెళ్ళండి. క్వాలిటీ కూడా ఉంటుంది. ముర్రా ప్రతి గేదె ముర్రా ఉంటుంది. కానీ రింగ్ కానీ దాని లెంత్, దాని స్ట్రక్చర్ బట్టి ఉంటుంది. అంతేకాదు. कितना देती इसका मिल्क? ఇది 14+. 14 లేకే జాओ. 14+ ఇస్తా చూడొచ్చు. ఈ గేదె కూడా గేదెలలో ఏంటంటే మెయిన్గా మీరు మెయింటెనెన్స్ మీదనే ఉంటుంది. ఎక్కువ మంది ఆవులు కూడా తీసుకుంటారు, గేదెలు కూడా తీసుకుంటారు. మార్కెట్ చేసుకోవాలి. మంచి మార్కెట్ గేదెలలో చేసుకున్నాను. జావేద్ భాయ్ బర్రెలు తీసుకోపోయిన దగ్గర 3 నెలల్లో కట్టియాలి బర్రె. అవును, ఖచ్చితంగా కట్టియాలి. మీరు సేఫ్ అయిపోతారు. ఓకే 100% మీరు సేఫ్ అయిపోతారు. ఇది 3 months పాలు తీసినాక 8 నెలల దాకా పాలు తీయొచ్చు. ఇంకా ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా మీకు ఖర్చులు పడదు, మీ జేబులో ఏం పడదు. 2 months మనం ఇడవాలి. ఎందుకు అంటే అది మళ్ళీ తయారయ్యాలి కదా తినడానికి. మళ్ళీ బేబీ కూడా హెల్త్ మంచిగా. ఆఫ్టర్ 1 year మీకు టైం లేదు అనుకో కూడా 8 9 నెలలు 7 months 6 months కూడా మీరు అమ్మాలి అంటే మీకు రేట్ మంచిగా వస్తాయి. అవును,
మంచి రేట్ వస్తుంది. మంచి రేట్ వస్తాయి ప్రెగ్నెంట్ ఉంటే. వచ్చి తీసుకొని వెళ్తారు ప్రెగ్నెంట్ అయితే. ఇక్కడ ఉన్నది జావిద్ భాయ్, అవును, ఒక డైలీ 200 కాల్ వస్తే దాంట్లో 100 కాల్స్ అయితే ప్రెగ్నెంట్ గేదెలు ఉన్నది, లేకుంటే డోడలు ఉన్నది అని అడుగుతారు. అవునవును, కరెక్ట్. ఎక్కువ మంది ప్రెగ్నెంట్ గేదెలు ఈజీగా అమ్ముడు పోతాయి ఫ్రెండ్స్. అది క్వాలిటీ కూడా ఉండాలి, ముర్రా క్వాలిటీ ఉండాలి. కొన్ని సైడ్స్ రైతులకు పాల ధర లేదు. ఓకే, అవును, 50 రూపీస్ 45 రూపీస్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రెగ్నెంట్ యానిమల్ తీసుకోపోయి అది ఈయనే ముందుగా అమ్ముతున్నారు. ఇది చూసుకోవచ్చు. इसके बारे में बताओ. ఇది 13 to 14 లీటర్స్ వెళ్తాయి. 13 to 14. ఓకే. చిన్న రైతు కోసం. లాక్టేషన్ 3 అవుతాయి. ఇంకొకటి మెయిన్గా ఈ ప్రెగ్నెంట్ ఇష్యూలలో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ప్రెగ్నెంట్ ఇష్యూలలో ప్రెగ్నెంట్ జాఫ్రాబాదీ కాదని ఎక్కువ మంది ఒక అపోహ ఉంది. దాని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఇప్పుడైతే చలికాలం నడుస్తుంది. అవును. ఇప్పుడు ఎండాకాలం అయితే బర్రెలు మనకు ముర్రా దొరకాలంటే కష్టం, బన్నీ దొరకాలంటే కష్టం. అప్పుడు జాఫ్రాబాదీ ఎక్కువ కనిపిస్తాయి. ఓకే. ఇది ఒక్క దళారీ లేకుంటే మన ఆంధ్ర తెలంగాణ మనుషులకు ఏమన్నది ఎక్కువ దళారీ అంటే ముర్రకు వెళ్ళారు. స్టార్టింగ్ నుంచి తాత కాలం నుంచి ఇప్పుడు దాకా 2 ఫ్యామిలీస్ కూడా మనం ట్రేడింగ్ లో ఉంటే కూడా వాడుకు ఆదాయం అక్కడ ఎక్కువ. అవును. హర్యానా వెళ్ళి తీసుకుపోతాడు వాడుకు 10,000 ముందుగా నుంచి ఉంటాయి. మీతో మీకు బర్రె కావాలంటే 5,000 నాకు కమిషన్ ఇవ్వాలంటే. ఇక్కడ గుజరాత్ కు పోమను వాడు తంతాడు. నేను 3-4 సంవత్సరం మేపి నాకు అంతా లేదు, నీకు 15,000 కావాలి, 10,000 కావాలి అని. ఇది ఫుల్ మాటలు జావిద్ భాయ్. ఆ హీట్ కు రాదు అంటే బర్రెలు ఇప్పుడు దాకా ఫినిష్ అయిపోలే కదా. అవును. ఒక్క బర్రె ఉండకూడదు కదా. అవును. జనరేషన్ అయిపోవాలి, జనరేషన్ ఫినిష్ అయిపోవాలి. ఇప్పుడు నువ్వు నా వీడియో తీస్తున్నావు, ఇక్కడ నుంచి లోపల వెళ్ళి చూడు, మొత్తం జాఫరాబాదీ మీకు more than 50 యానిమల్స్ కనిపిస్తాయి. ఇంకా మిల్కింగ్ లో హైయెస్ట్ జాఫరాబాదీ మిల్కింగ్. ఇంకా ఏ వెదర్ కైనా ఇస్తది, ఏ వెదర్ కూడా సెట్ అవుతాయి. ఏందంటే జాఫరాబాదీ అక్కడ 40 లీటర్లు కూడా విండుతున్నారు వాళ్ళు. మీరు జాఫరాబాదీ ఏ వెదర్ కైనా సెట్ అవుతుంది. యూట్యూబర్స్ లేదు కాదు, ఇన్ఫర్మేషన్ రాలేదు బయట. అవును. ముర్రాకి అంటే మీరు సెర్చ్ చేస్తే 100 కాదు 1000 యూట్యూబర్స్ కనిపిస్తాయి. అవును. డీటెయిల్స్ గా చెప్తారు, ఇది ఇట్లా క్వాలిటీ, ఇది ఇట్లా క్వాలిటీ అని. జాఫరాబాదీలో అక్కడ వాళ్ళకు అవసరం లేదు, వారు వీడియో వేయరు అసలు. చూస్తే కూడా ఒక 4-5 దళారీ ఉన్నారు, వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు కూడా మంచివాడు దొంగడు మనం చెప్పలేము. ఓకే. ఇంకా ఇది ముర్రా చూస్తే రింగ్ ఉంటాయి, కొంచెం చూస్తే అందంగా ఉంటాయి. జాఫరాబాదీ పాలకి మంచిది, మీకు వనచాతంకి మంచిది, కానీ ఇట్లా అయిపోతాయి, అందం కనిపించదు. అందంతోనే బిజినెస్ చేయలేము ఎప్పటికీ. పాలు జావిద్ మాక్సిమం మా డైరీస్ ఇది వదిలేసి ఇది అయితే సేల్స్ పాయింట్. మాక్సిమం వెళ్తే 70% అయితే మీకు జాఫరాబాదీ కనిపిస్తుంది. హైదరాబాద్ మొత్తం అదే ఇక, అర్థమైంది. అవును. అది ఇంకా రీసేల్ కూడా ప్రెగ్నెంట్ అయితే కూడా మంచి రేట్ వెళ్తది. అడవిలో కూడా పోయి తిని వస్తాయి కాదు, బ్రీడ్ లో అది క్వాలిటీ ఉన్నది కాదు. జాఫరాబాదీ చూడండి, ఎవరన్నా తీసుకున్న బన్నీ జాఫరాబాదీ. ముర్రా కూడా తక్కువ కాదు. ముర్రా ఏంటంటే అందరికి అందం అది ఇది అని చెప్తుంటారు, కానీ జాఫరాబాదీ కూడా పాలు చూడండి, ముందుగా నుంచి మేపుతున్నాం అదే మేపాలి అని ఎక్కువ ఉన్నది. కానీ ముర్రాకు వేరే జాతిలో కంపేర్ చేస్తే 20,000-25,000 ఎక్కువనే రేట్ ఉంటాయి. అవును. ఎక్కువగా హైదరాబాద్ లో సక్సెస్ అయిన ఫార్మ్స్ అన్ని జాఫరాబాదీవే ఉన్నాయి మాక్సిమం. హైదరాబాద్ లో సరౌండింగ్ లో అయితే ఆ విధంగా. ఇంకా ఒక టెన్షన్ ఏమున్నది అంటే ఇది ఒక నెగటివ్ పాయింట్ మొత్తం చేసి ఉన్నారు. ఇంకా సెకండ్ అంటే అరే మేము తీసుకుపోయి అమ్మడానికి అమ్మితే లేదు అని తెలియదు మనుషులకు. ప్రెగ్నెంట్ కూడా ఉంటే జావిద్ భాయ్ కాల్ చేయండి, బ్రీడ్ ఉంటే హెల్ప్ చేస్తాం, దానికి ఏం లేదు. ప్రెగ్నెంట్ అమ్మాలి అంటే బ్రీడ్ ఉండాలి. ఓకే, మంచి బ్రీడ్, మంచి ప్యూర్ ముర్రా, ప్యూర్ జాఫరాబాదీ, ప్యూర్ బనీ ఉంటే దానికి కూడా హెల్ప్ చేస్తాం. ఎవరైనా రైతులు నేను తీసేయాలి ఉన్నది, ప్రెగ్నెంట్ ఉన్నది, క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేశారంటూ వేరే వాళ్ళు ఉంటారు కాదు, హెల్ప్ చేస్తాం, దానికి ఏం లేదు. ఎవరైనా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా రండి, ఒకసారి ఫామ్ కి విజిట్ చేయండి. తీసుకోవాలని కాదు, ఎప్పుడన్నా గేదెలు ఒకరి దగ్గర తీసుకుంటారు అంటే మీరు ఒక దగ్గర ఫిక్స్ కావద్దు, వచ్చి విజిట్ చేయండి. లాస్ట్ వీడియో మనం ఎప్పుడు వేసినాం జావిద్ భాయ్? మనది 8 days అయింది. అది ఏమున్నది స్టాక్ చూసుకో. అవును, మొత్తం చేంజ్ అయింది. చూడొచ్చు, 100 గేదెలు వస్తున్నాయి, లోడ్లు వస్తున్నాయి, వెళ్తున్నాయి ఉన్నారు. చాలా మంది నాకు కూడా కాల్ చేశారు మొన్న వీడియోకి, ఎప్పుడు వస్తున్నాయి లోడ్లు అది అని. కొంతమంది ఏంటంటే నాకు కాల్ చేస్తారు డైరెక్ట్ గా మదార్ భాయ్కి. ఎందుకంటే ఒక 100 గేదెలలో సెలెక్షన్ ఏ విధంగా చేయాలంటే కూడా వాళ్ళకి కష్టం అవుతుంది. మళ్ళీ నాకు కూడా చెప్తారు వచ్చి సెలెక్షన్ చేయరని. ఆ విధంగా కాదు, మంచి సెలెక్షన్ ఇచ్చి మంచి గేదెలకు అన్ని రెస్పాన్సిబిలిటీతో ఇస్తారు. ఒకసారి కాంటాక్ట్ చేయండి, మదార్ భాయ్కి కాంటాక్ట్ చేసి మాట్లాడండి. మీరు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఒకటే మీకు 2 నెంబర్లు ఉంటే ఎప్పుడైనా ఎనీ టైం వచ్చినా ఇక్కడ ఉంటారు మదార్ భాయ్. ఆ విధంగా లోడ్లు వస్తూనే ఉంటాయి డైలీ. ఇక 2 days 3 days అయితే బన్నీ కూడా 4 లోడ్ దిగి ఆల్రెడీ బన్నీ ఉన్నాయి, జాఫరాబాదీ, ముర్రా ఉన్నాయి.
ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. డైలీ లోడ్లు వస్తున్నాయి, వెళ్తూనే ఉన్నాయి. ఇప్పుడే నామంగల్ని 7 గేదెలు ఒక రైతు తీసుకున్నారు. ఫటాఫట్ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఎక్కువ బార్గెనింగ్ కాకుండా, ఆ విధంగా కాకుండా రైతులకు రీజనబుల్ ప్రైస్ల విధంగా ఆ విధంగా ఉంది. చూడొచ్చు ఇక్కడ. ఏం రేట్ పడుతుంది ఇది మదార్వి? ఇదే చెప్తాను నేను. ఇది 16 రూపీస్ పడింది నాకు. టోటల్ డ్రై. మీరు చూసుకో, నీళ్ళు ఏం లేదు, నీళ్ళు టోటల్ డ్రై చూడండి, టోటల్ డ్రై. అదే నీళ్ళతోని తీసుకుంటే 10 రూపాయలు ఉన్నది. 6 రూపీస్ మీరు ఆలోచించుకుంటారు. కానీ ఆ ఒక్క సంచి, ఇది ఒక సంచి నింపితే 45 kgs వస్తాయి. ఆ ఒక్క సంచి నిస్తే 70-75 అవుతాయి. ఎంత తేడా ఉన్నది. వాడు ఎక్కువ తింటున్నాడు, తొందరగా ఖరాబ్ కూడా అవుతుంది. ఫంగస్ కూడా కాదు, ఫంగస్ కాదు. దీంట్లో నీళ్లు ఉంటే ఫంగస్ వచ్చేస్తాయి. ఈ విధంగా ఉంది. ఏమన్నా మీకు మంచి టిప్స్ కావాలన్నా డైరీ ఫామ్ సంబంధించింది వచ్చి రండి, ఫామ్ కి విజిట్ చేయండి. మార్నింగ్ 5 kgs, ఈవినింగ్ 5 kgs. ఓకే. మీకు పచ్చి మేత లేకుంటే కూడా ఏం ప్రాబ్లం లేదు, బలం దే ఉన్నది ఇది. ఓకే. దాని తర్వాత దానానే. దాని ఎంత ఇవ్వాలి? ఒక 14 లీటర్ దానికి మినిమం 10 లీటర్స్ ఇచ్చే వరకు కూడా 3.5 kg దానా కంపల్సరీ అవుతాయి. ఓకే. దానిపైన ఉంటే 4 kgs. ఓకే. 2 టైమ్స్ కాదు, 1 టైంకి చెప్తున్నాను. 1 టైంకి 2 kgs పత్తి చెక్క, కందిపొట్టు కిలోన్నర, గోధుమల పొట్టు ½ kg. ఇదే దానా. ఓకే. కందిపొట్టు నానాలే, ఇంకా పత్తి చెక్క నానాలే. గోధుమల పొట్టు అయితే పైన నుంచి వేసేయాలి. పైన నుంచి వేసి మొత్తం కుట్టి వేసినారు, దానా వేసినారు, మళ్ళీ పైన నుంచి వేసి మొత్తం కలిపిస్తే మొత్తం ఇంత లేకుంటే కూడా తినేస్తాయి. ఇప్పుడు ఒక ఫామ్లో 10 గేదెలలో మిల్క్ మార్కెట్ కట్ ఆఫ్ రేట్ ఇంత ఉంటే లాభం ఉంటుంది రైతుది అనేది. మినిమం ఎంత రేట్ అని మిల్క్ సేల్ చేసుకోవాలి ఒక లీటర్? జావేద్ భాయ్, మనం చూసుకుంటే మంచిగా కూడా తినిపిస్తే ఒక బర్రెకి సిటీలో 400 దాకా అవుతుంది మంచిగా. కానీ ఊళ్ళో అంత తినిపించరు, అంత క్వాలిటీ చూడరు. వాళ్ళు తినిపించేదానికి దానాలకి వాళ్ళకు 180 నుంచి 200 అనుకో మంచిగా దానా తినిపిస్తే. తర్వాత అయితే సూపర్ నేపియర్ పొలం నుంచి తీసుకొస్తున్నావు, లేకుంటే వరి గడ్డి ఏమో తీసుకొస్తున్నావు, మంచిగా కూడా తినిపిస్తే 250 వాడుకు ఎక్స్పెన్సెస్ ఉన్నది. ఆయన 60 రూపీస్ కూడా అమ్మితే ఆయన అది 14 లీటర్స్ అనుకో ఎంత అవుతాయి? 840 ఏమో అవుతాయి వాళ్ళు. అది పైన 250 వెళ్ళిపోతే కూడా వాడుకు 1000 రూపీస్ డైలీ ఉన్నది కదా. ఉన్నది లేదు చెప్పండి. ఉంది ఈ విధంగా. ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ అయితే హైదరాబాద్లో అయితే అన్ని ఖర్చులే సార్. 4 నెలల్లో మేమైతే బర్రెల పైసలు తీసేస్తాం. మాకు బర్రె 5 నెలలు వచ్చింది అనుకో, బర్రె ఫ్రీ ఉంటాయి మాకు పట్నంలో. 5 మంత్స్లో 6 మంత్స్ నుంచి లాభం. ఆ బర్రె కూడా ఫ్రీ ఉంటాయి మన బర్రె దూడ లాభం. ఇంకా పాలు కూడా ఇంకా ఒక 4 మంత్స్ 3 మంత్స్ ఇంకా మనకు పైన పాలు వస్తుంది కాదు, అది మనకు లాభం అయితే. ఎందుకున్నారు ఫీల్డ్ లో, లేకుంటే ఇప్పుడు దాకా వెళ్ళిపోయి పండుకునేవారు కాదు. చాలా మంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కొత్తగా తెచ్చి అమ్మే వాళ్ళు చాలా మంది వచ్చారు. రాంగ్ క్యాల్కులేషన్ నుంచి వెళ్ళిపోతున్నారు జావేద్ భాయ్. నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పినా లేదు అనుకుంటా, 10 లక్షలు ఉన్నది అనుకో, నాకు 8 లక్షలదే బర్రెలు తీసుకోవాలి. 2 లక్షలు దానా కుట్టి మొత్తం స్టాక్ చేసుకోండి. ఎందుకంటే 10 లక్షలు మేము ఒక ఎడ్యుకేషన్ చేసి బయటికి వచ్చినాము అనుకో, పెద్దలతోనే అడగాలి, లేకుంటే లోన్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మీ సొంతం డబ్బులు లేదు. అది తీసుకున్న తర్వాత మొత్తం అదే బర్రెలు తీసుకున్నావు అనుకో, నీ దగ్గర తినిపించడానికి డబ్బులు ఉండదు, మళ్ళీ దానికి అప్పు చేయాలి, నువ్వు కాంప్రమైజ్ చేస్తావు. నువ్వు ఇమీడియట్ తీసుకోపోయినాక నీకు కూడా పాలు ఎక్కడైనా వేయాలంటే 5 days 10 days వారం పడతాయి నీకు. ఇక్కడ వేస్తే నాకు వాడు మంచివాడు, ఇక్కడ వేస్తే మంచివాడు, ఈడు టైంకు పైసలు ఇస్తున్నాడు లేదు దానికి అంటే, అప్పుడు దాకా నువ్వు బర్రెలు తినిపించాలి అంటే నెలల దాకా నీకు ఒక మంచి మీకు ఎక్స్పీరియన్స్ రావాలి. దానికి దానా లేకుంటే మళ్ళీ బర్రెలు పాడైపోతాయి. తర్వాత లాస్ చేస్తున్నారు, మీరే చేస్తున్నారు, మీ లాస్. ఎవరు చేస్తలేదు, బ్రీడ్ తీసుకోపోయినారు, అంతా చేసినారు, కానీ తినిపించకుంటే మొత్తం లాక్టేషన్ మొత్తం అదే అయిపోతాయి. ఆ విధంగా ఒక మంచి పాయింట్ అయితే చెప్పారు మదార్ భాయ్. చూడండి, 8 లక్షల గేదెలు కూడా తెచ్చిన మీరు 2 lakhs, మీరు 10 లక్షల దగ్గర 2 lakhs అంటే సేవ్ చేసుకుని పెట్టుకోండి దానా కోసం అని చెప్తున్నారు. మొత్తం సేవ్ చేసి దానాలు పట్టుకోవాలి. 10 days 8 days బిఫోర్ మళ్ళీ ఆర్డర్ తీసుకోవాలి. ఒక్క టైం దానా స్కిప్ చేస్తే 3 టైం పడిపోతాయి పాలు. రిటర్న్ రావాలి అంటే. ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, లైక్ చేయండి. చూడొచ్చు గేదెలు, ఇక్కడ మొత్తం గేదెలు ఉన్నాయి. మిల్కింగ్ కూడా చూపిస్తాను, మిల్కింగ్ తీసేది కూడా వీడియో ఎప్పుడు మీకు. థ్యాంక్ యూ. జై హింద్.